హాయ్ స్టూడెంట్స్, ఇవాళ మనం డిస్కస్ చేసే టాపిక్స్ వచ్చేసి రిలేటెడ్ టు ద పంప్స్. జనరల్గా మన సబ్జెక్ట్లో జనరల్ మెకానికల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్లో ఇది యూనిట్ 6 కింద కన్సిడర్ చేసుకున్నాడు. ఓకే, జనరల్గా పంప్స్ అంటే ఏంటి? ఫస్ట్ మనం జనరల్గా పంప్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మనం హైడ్రాలిక్ పంప్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, హైడ్రాలిక్ పంప్, వాట్ ఎవర్ ఇట్ మే బి. పంప్ యొక్క డెఫినేషన్ ఏంటంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు కన్వర్ట్ ద మెకానికల్ ఎనర్జీ. It is used to convert the mechanical energy into hydraulic energy. Okay, మెకానికల్ ఎనర్జీని హైడ్రాలిక్ ఎనర్జీగా కన్వర్ట్ చేయడాన్ని మనం పంప్ యొక్క ఫంక్షన్ గా కన్సిడర్ చేసుకుంటాం. జనరల్ గా మెకానికల్ ఎనర్జీని హైడ్రాలిక్ ఎనర్జీగా కన్వర్ట్ చేయడం మీనింగ్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ మనం ఒక ట్యాంక్ ని డిస్కస్ చేసాం. ఈ ట్యాంక్ మీద మనం ఒక మోటార్ ని సెట్ చేసుకున్నాం. ఓకే, సెట్ చేసుకుని ఇది నేను ఇలా ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ మీద ఉన్న ట్యాంక్ లోకి వాటర్ ని పంపించాలి. ఓకే, నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ నుంచి ఒక పైప్ లోపలికి. అంటే పంప్ యొక్క ఫంక్షన్ ఏంటి? మనకి ఇలా మోటార్ లో మెకానికల్ ఎనర్జీ జనరేట్ అవుద్ది. ఓకే, మనం ఎప్పుడైతే దానికి ఎలక్ట్రిసిటీ సప్లై ఇచ్చామో అప్పుడు అందులో మనకు మెకానికల్ ఎనర్జీ అనేది డెవలప్ అవుద్ది. ఆ మెకానికల్ ఎనర్జీ వాటర్ ని సక్ చేసుకోవడానికి యూజ్ అవుద్ది. వాటర్ ని సక్ చేసుకున్న తర్వాత ఆ వాటర్ ని మనకు కావాల్సిన డెస్టినేషన్ లోకి పంపించడాన్ని మనం ఇక్కడ పంప్ యొక్క ఫంక్షన్ గా కన్సిడర్ చేసుకుంటాం. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ డెవలప్ అయిన మెకానికల్ ఎనర్జీ అనేది ఇక్కడ హైడ్రాలిక్ ఎనర్జీగా మనకు కావాల్సిన వాటర్ ని ట్యాంక్ లోకి సప్లై చేసుకోవడానికి యూజ్ చేస్తాం. ఓకే, కమింగ్ టు క్లాసిఫికేషన్ of pumps. Okay, the pumps are furtherly classified into two types. First one, positive displacement pumps. Second one, rotodynamic pumps. Okay, positive displacement pumps, rotodynamic pumps. Okay, sometimes rotodynamic pumps is also called as dynamic pumps. Rotodynamic pumps is also called as dynamic pressure pumps. Okay, I am repeating once again. Pumps are used to convert the mechanical energy into hydraulic energy. Here మోటార్ ప్రొడ్యూస్ చేసే ఎనర్జీ ఏమో మెకానికల్ ఎనర్జీ. ఆ మెకానికల్ ఎనర్జీతో వాటర్ ని సక్ చేసుకొని మనకు కావాల్సిన డెస్టినేషన్ లోకి వాటర్ ని హైడ్రాలిక్ ఎనర్జీగా పంపిస్తుంది. ఓకే, కమింగ్ టు క్లాసిఫికేషన్ ఆఫ్ పంప్స్. The pumps are furtherly classified into two types: positive pumps, rotodynamic pumps. ఓకే, ఇక్కడ పాజిటివ్ పంప్స్ అంటే ఏంటంటే మనకి ఇక్కడ వాటర్ ని మెకానికల్ ఎనర్జీగా సక్షన్ చేసుకొని మనకు కావాల్సిన చోటకి పంపిస్తుంది. అంటే ఈ ప్రాసెస్ అంతా, ఓకే, మెకానికల్ ఎనర్జీ అనేది హైడ్రాలిక్ ఎనర్జీగా కన్వర్ట్ అవ్వడం అంతా రెసిప్రొకేటింగ్ పంప్ లో జరిగింది అనుకోండి. ఓకే, ఈ ప్రాసెస్ అంతా రెసిప్రొకేటింగ్ పంప్ లో జరిగింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇది సిలిండర్ అనుకోండి. ఈ సిలిండర్ లోంచి వాటర్ ని సక్ చేసుకొని, పిస్టన్ అనేది మూవ్మెంట్ ఉంటుంది కదా, పిస్టన్ ఇలా మూవ్ అయ్యేటప్పుడు వాటర్ ని సక్ చేసుకొని మళ్ళీ ఇలా మూవ్ అయ్యేటప్పుడు వాటర్ ని మనకు కావాల్సిన ట్యాంక్ లోకి పంప్ చేసింది అనుకోండి, దాన్ని పాజిటివ్ డిస్ప్లేస్మెంట్ పంప్స్ అంట. అదే వాటర్ ని మనకు కావాల్సిన సోర్స్ నుంచి సెంట్రిఫ్యూగల్ పంప్ ద్వారా, అంటే వాటర్ అనేది ఈ సెంట్రిఫ్యూగల్ పంప్ ద్వారా వాటర్ ని సక్ చేసుకుంటుంది. ఇది రొటేట్ అవుతుంటది కదా, అక్కడ మనకి ఏముంటది అంటే జనరల్ గా రోటోడైనమిక్ పంప్ లో మనకి ఇక్కడ మనం ఏం అబ్జర్వ్ చేస్తామంటే సెంట్రిఫ్యూగల్ పంప్ అనేది మనం అబ్జర్వ్ చేస్తాం. ఓకే, అక్కడ సెంట్రిఫ్యూగల్ పంప్ అనేది ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఆ సెంట్రిఫ్యూగల్ పంప్ లో ఇక్కడ ఉన్నది మనకు రొటేట్ అయినప్పుడు ఆ వాటర్ ని సక్ చేసుకుంటది. అంటే పిస్టన్ అనేది ఫార్వర్డ్ టు బ్యాక్వర్డ్ మోషన్ మూవ్ అవుద్ది. ఈ రోటోడైనమిక్ ఫంక్షన్ లో మాత్రం ఇది రోటరీ మోషన్ లో రొటేట్ అయ్యి సక్షన్ చేసుకుని వాటర్ ని మనకు కావాల్సిన డెస్టినేషన్ దగ్గరికి పంపిస్తుంది. అంటే
రెసిప్రొకేటింగ్ మోషన్ లో వాటర్ అనేది సక్ చేసుకుంటేనేమో పాజిటివ్ డిస్ప్లేస్మెంట్ గాను. ఓకే, వాట్ ఈస్ దట్, రోటరీ మోషన్ లో వాటర్ సక్ చేసుకుంటేనేమో రోటో డైనమిక్ గాని డిస్కస్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఈ రెండిటికి పాజిటివ్ డిస్ప్లేస్మెంట్ ఫంక్షన్ కి రోటో డైనమిక్ ఫంక్షన్ కి పైప్స్ కి 2 డిఫరెన్సెస్ ఏంటో మనం ఇప్పుడు డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ లో చూద్దాం. అవి రెండు ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. ప్లీజ్ వెయిట్. ఓకే, ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఓకే, ఏ టాపిక్ డిస్కస్ చేద్దాం? ఇప్పుడు మనం డబుల్ యాక్టింగ్ రెసిప్రొకేటింగ్ పంప్ గురించి డిస్కస్ చేద్దాం. డబుల్ యాక్టింగ్ రెసిప్రొకేటింగ్ పంప్. డబుల్ యాక్టింగ్ రెసిప్రొకేటింగ్ పంప్. ఓకే, డబుల్ యాక్టింగ్ రెసిప్రొకేటింగ్ జనరల్ గా మనకి రెసిప్రొకేటింగ్ ఫంక్షన్ అయినా రోటరీ ఫంక్షన్ అయినా సెంట్రిఫ్యూగల్ పంప్ అయినా కానీ మనకి ఏం చేస్తుంది అక్కడ? మెకానికల్ ఎనర్జీ అనేది హైడ్రాలిక్ ఎనర్జీగా కన్వర్ట్ చేయడానికి మనం పంప్ అంటాం. ఓకే, ఈ డబుల్ యాక్టింగ్ రెసిప్రొకేటింగ్ పంప్ అంటే మీనింగ్ ఏంటండి? ఇట్ ఈజ్ ఏ పాజిటివ్ డిస్ప్లేస్మెంట్ పంప్. ఇప్పుడే మనం డిస్కస్ చేసాం. ఇట్ ఈజ్ ఏ పాజిటివ్ డిస్ప్లేస్మెంట్ పంప్. అంటే వాటర్ని ఎలా సక్ చేసుకుంటుంది? పిస్టన్ అనేది రెసిప్రొకేటింగ్ మోషన్ లో, అంటే ఫార్వర్డ్ టు బ్యాక్వర్డ్ మోషన్ లో మూవ్ అయ్యేటప్పుడు మనకి సక్షన్ ప్రాసెస్ అనేది జరుగుద్ది. అప్పుడు మనకు కావాల్సిన డెస్టినేషన్ కి వాటర్ అనేది పంపిస్తాం. ఓకే, ఇట్ ఈస్ డబుల్ యాక్టింగ్ రెసిప్రొకేటింగ్ పంప్ అనేది జనరల్ గా మెకానికల్ ఎనర్జీని హైడ్రాలిక్ ఎనర్జీగా కన్వర్ట్ చేయడానికి యూజ్ చేస్తాం. ఇది పాజిటివ్ డిస్ప్లేస్మెంట్ పంప్. ఓకే, పాజిటివ్ డిస్ప్లేస్మెంట్ పంప్. ఓకే, జనరల్ గా రెసిప్రొకేటింగ్ పంప్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇంపార్టెంట్ పార్ట్స్ గురించి మనం డిస్కస్ చేసుకుంటే, ఇది ఉంది చూసారా? ఇవి రెండు సక్షన్ పైప్స్. ఓకే, వాటర్ ని సక్ చేసుకునే పైప్. అంటే ఇక్కడ ఏమున్నాయి? సక్షన్ పైప్స్. ఫస్ట్ వన్ వచ్చేసి సక్షన్ పైప్స్, సెకండ్ వన్ వచ్చేసి పిస్టన్. ఓకే, థర్డ్ వన్ పిస్టన్ రాడ్. ఓకే, పిస్టన్ అండ్ పిస్టన్ రాడ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. రెసిప్రొకేటింగ్ పంప్ అండ్ సెంట్రిఫ్యూగల్ పంప్ నుంచి ఒకటి వస్తుంది. డెలివరీ పంప్స్, థర్డ్ వన్ వచ్చేసి డెలివరీ పంప్స్. ఓకే, ఇక్కడ మనం వర్కింగ్ చూద్దాం ఒకసారి. ఇది ఉంది చూసారా? ఇది వచ్చేసి మనకి ఇదంతా కింద ఉంది చూసారా? సంప్ ట్యాంక్. అంటే సంప్ ట్యాంక్. మనం వాటర్ ఇక్కడ నుంచే సక్ చేసుకొని మనకు కావాల్సిన చోటికి వాటర్ ని మనం పంపిస్తాం. ఓకే, ఇక్కడ చూడండి. ఈ పిస్టన్ రాడ్ కి జనరల్ గా మనకి ఇలా సిలిండర్ అనేది ఒకటి అటాచ్ చేసి ఉంటుందండి. ఓకే,
ఇది రొటేట్ అవుతుంటే ఇక్కడ మనకి డ్రైవింగ్ మెకానిజం అనేది ఒకటి ఇన్వాల్వ్ అయి ఉంటది. అంటే అది రోటరీ మోషన్‌ని రెసిప్రొకేటింగ్ మోషన్‌గా కన్వర్ట్ చేస్తది. దాన్నే మనం డ్రైవింగ్ మెకానిజం అంటాం. ఓకే. ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ S1, S2 టైమ్స్ ఉన్నాయి. ఎప్పుడైతే పిస్టన్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇది డబుల్ యాక్టింగ్ రెసిప్రొకేటింగ్ పంప్ కదా! దీన్ని 2 పార్ట్స్‌గా కన్వర్ట్ చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ పిస్టన్ అనేది ఇక్కడ ఉందనుకోండి. ఇక్కడ నుంచి ఇలా బ్యాక్వర్డ్ డైరెక్షన్‌లో మూవ్ అయిందనుకోండి. అక్కడ వాటర్ అనేది ఫస్ట్ దాంట్లోంచి వాటర్‌ని సక్ చేసుకుంటాయి. ఓకే. వాటర్ అనేది ఫస్ట్ S1 ఉంది కదా! సక్షన్ పైప్ 1 అక్కడి నుంచి సక్ చేసుకుంటాయి. మళ్ళీ ఎప్పుడైతే సక్ చేసుకున్న తర్వాత ఈ పిస్టన్ అనేది ఇక్కడికొస్తది కదా! ఈ పిస్టన్ అనేది ఇక్కడికొస్తది. ఎప్పుడైతే పిస్టన్ అనేది అక్కడికి మూవ్ అయిందో ఈ మొత్తం వాటర్ ఉంటాయండి. ఓకే. ఈ మొత్తం వాటర్ ఉంటాయి. అదే పిస్టన్ అనేది మళ్ళీ ఫార్వర్డ్ మోషన్‌లో మూవ్ అయ్యేటప్పుడు ఈ వాల్వ్ అనేది క్లోజ్ అయిపోద్ది. వాల్వ్ అనేది క్లోజ్ అయిపోయిన తర్వాత ఇలా పిస్టన్ అనేది ముందుకు మూవ్ అవుతుంటే వాటర్‌ని ఇలా డిశ్చార్జ్ పైప్ 1 లోంచి డెలివరీ పైప్ 1 లోంచి మనకు కావాల్సిన దగ్గరికి వాటర్‌ని పంప్ చేస్తది. ఓకే. సేమ్ ప్రాసెస్ అనేది ఇటు సైడ్ కూడా జరుగుద్దండి. ఎందుకంటే ఇది డబుల్ యాక్టింగ్ రెసిప్రొకేటింగ్ పంప్ కదా! అంటే ఒక చోట ఒకవైపు సక్షన్ జరుగుతుంటే ఇంకొక వైపు డెలివరీ జరిగిద్ది. ఫర్ ఎగ్జాంపుల్ S1 దగ్గర సక్షన్ జరుగుతుందనుకోండి. D2 దగ్గర డెలివరీ జరుగుద్ది. ఎందుకంటే ఇటు సైడ్ సక్షన్ ఇటు కంప్రెస్ చేస్తుంటే ఇటు సైడ్ సక్షన్ ప్రాసెస్ అనేది ఇన్వాల్వ్ అయి ఉంటది. ఎందుకంటే డబుల్ యాక్టింగ్ రెసిప్రొకేటింగ్ పంప్ కాబట్టి. ఓకే. ఫస్ట్ మనం ఇటు సైడ్ డిస్కస్ చేసాం కదా! ఇప్పుడు ఇటు సైడ్ డిస్కస్ చేద్దాం. ఎప్పుడైతే మనకి ఫస్ట్ సైడ్ సక్షన్ అనేది కంప్రెషన్ అనేది చేస్తుందో, ఇక్కడ ఈ ఏరియా అంతా ఈ పిస్టన్ అనేది ఇక్కడికి మూవ్ అవుద్ది కదా! ఈ ఏరియా అంతా సక్షన్ ప్రాసెస్ అనేది జరుగుద్ది. అప్పుడు ఆటోమేటిక్‌గా మనకు కావాల్సిన పిస్టన్ అనేది మళ్ళీ ఇటు సైడ్ మూవ్ అవుద్ది కదా! అప్పుడు మూవ్ అయినప్పుడు మనకు కావాల్సిన వాటర్ అనేది డెలివరీ చేస్తాయి. అంటే డబుల్ యాక్టింగ్ రెసిప్రొకేటింగ్ పంప్ అంటే ఏం లేదు. ఒకవైపు మనకు కావాల్సిన సక్షన్ చేస్తుంటే ఇంకొక వైపు డెలివరీ చేస్తది. ఇంకొక వైపు సక్షన్ చేసుకుంటే ఒకవైపు డెలివరీ చేస్తది. అదే డబుల్ యాక్టింగ్ రెసిప్రొకేటింగ్ పంప్. సింగిల్ స్టేజ్ సింగిల్ ఫిగర్. హ్మ్. 2 మినిట్స్ పట్టిద్ది అయిపోయింది. చాలులే. ఓకే. మనం ఇప్పుడు సెకండ్ డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి సింగిల్ స్టేజ్ సెంట్రిఫ్యూగల్ పంప్. మనం ఇప్పుడే రెసిప్రొకేటింగ్ పంప్ గురించి డిస్కస్ చేసాం. అలాగే సెంట్రిఫ్యూగల్ పంప్ గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. జనరల్‌గా ఏ పంప్ అయినా గాని మనకు అక్కడ మెకానికల్ ఎనర్జీని హైడ్రాలిక్ ఎనర్జీగానే కన్వర్ట్ చేస్తది. కానీ ఇప్పుడు మనం డిస్కస్ చేసే సెంట్రిఫ్యూగల్ రెసిప్రొకేటింగ్ పంప్ వచ్చేసి
ఇట్ ఈస్ ఏ రోటోడైనమిక్ పంప్. మనం లాస్ట్ దాంతో కంపేర్ చేసుకుంటే అక్కడ పిస్టన్ అనేది ఫార్వర్డ్ టు బ్యాక్వర్డ్ మోషన్ లో మూవ్ అయ్యేటప్పుడు మనకి సక్షన్ ప్రాసెస్ అని కంప్రెషన్ ప్రాసెస్ అనేది జరిగింది. ఇక్కడ ఇక్కడ సిలిండర్ లో ఉన్న ఒక ఒక కేసింగ్ ఒక సర్క్యులర్ షేప్ లో లోపల ఇంపెల్లర్ అనేది ఉంటది. ఆ ఇంపెల్లర్ రొటేట్ అవుతుంటే మనకి సక్షన్ ప్రాసెస్ అండ్ కంప్రెషన్ ప్రాసెస్ అనేది జరుగుద్ది. అంటే రెసిప్రొకేటింగ్ మోషన్ లో మూవ్ అయ్యేటప్పుడు జరిగేదాన్నేమో పాజిటివ్ డిస్ప్లేస్మెంట్ అని అంటారు. ఓకే. రోటోడైనమిక్ అంటే సర్క్యులర్ మోషన్ లో రొటేట్ అయ్యేటప్పుడు సక్షన్ కంప్రెషన్ ప్రాసెస్ జరిగితే దాన్ని రోటోడైనమిక్ ప్రాసెస్ అంటారు. ఓకే. హియర్ ఇట్ ఈస్ ఏ సింగిల్ స్టేజ్ సెంట్రిఫ్యూగల్ పంప్ డయాగ్రామ్ అండి. ఓకే. ఇంపార్టెంట్ పార్ట్స్ ఏంటంటే సక్షన్ పైప్, డెలివరీ పైప్. ఓకే. సక్షన్ పైప్, డెలివరీ పైప్. ఇంకా ఇంపార్టెంట్ ఇంకొక రెండేంటే వాక్యూమ్ గేజ్, ప్రెషర్ గేజ్. ఇక్కడ ఉంది చూసారా వాక్యూమ్ గేజ్. ఇది వచ్చేసి వాక్యూమ్ గేజ్. ఇక్కడ ఉంది చూసారా ఇది ప్రెషర్ గేజ్. మరి ఇక్కడ ఉంది ప్రెషర్ గేజ్. వాక్యూమ్ గేజ్ కి ప్రెషర్ గేజ్ కి డిఫరెన్స్ ఏంటి? వాక్యూమ్ గేజ్ ఏం ఇండికేట్ చేస్తుందంటే మనకి వాటర్ అనేది ఎంత ప్రెషర్ తో సక్ చేసుకుంటుంది, ఎంత సక్షన్ అనేది అక్కడ డెవలప్ అవుతుంది, వాటర్ ని ఎంత సక్షన్ తో సక్ చేసుకుంటుంది అనేది ఈ వాక్యూమ్ గేజ్ లో మనకి ఇన్వాల్వ్ అయి ఉంటుంది. మరి ఎంత ప్రెషర్ తో వాటర్ డెలివరీ అవుతుంది అనేది ప్రెషర్ గేజ్ లో ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఇంపెల్లర్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లేస్ చేస్తదండి సెంట్రిఫ్యూగల్ పంప్ లో. అంటే ఈ సెంట్రిఫ్యూగల్ పంప్ లో జనరల్ గా మనం యూజ్ చేసేది ఇవే పంప్స్ యూజ్ చేస్తాం. హౌస్ హోల్డ్ అప్లికేషన్స్ లో గానీ, అగ్రికల్చర్ గానీ ఓకే. 2 యూజ్ చేస్తారు. బట్ ఏంటంటే సెంట్రిఫ్యూగల్ పంప్స్ అనేది మనం ఎక్కువ చూస్తూ ఉంటాం. ఓకే. జనరల్ గా ఈ ఇంపెల్లర్ అంటే మీనింగ్ ఏంటంటే ఈ ఇంపెల్లర్ రొటేట్ అవుతుంటేనే వాటర్ అనేది సక్షన్ చేసుకుంటది, డెలివరీ చేసుకుంటది. ఓకే. ఇప్పుడు మనం వర్క్‌ని డిస్కస్ చేద్దాం. ఓకే. ఫస్ట్ ఏ పార్ట్ ఎక్కడుందో చూద్దాం. తర్వాత వర్కింగ్ డిస్కస్ చేద్దాం. ఇదొచ్చేసి సోర్స్ ట్యాంక్ అండి. ఇది డెలివరీ ట్యాంక్. ఓకే. మనం సోర్స్ ట్యాంక్ నుంచి డెలివరీ ట్యాంక్‌కి సెంట్రిఫ్యూగల్ పంప్‌ని యూజ్ చేసుకొని వాటర్ అనేది పంపించాలి. చూడండి ఇదొచ్చేసి ఇక్కడ వరకు సక్షన్ పైప్, ఇక్కడ నుంచి డెలివరీ పైప్. ఓకే. ఇది ఉంది చూసారా? ఇది మొత్తం మనకు కావాల్సిన కేసింగ్ సెంట్రిఫ్యూగల్ పంప్ అండి ఇది. ఇదొచ్చేసి ఇంపెల్లర్. మనకి ఎప్పుడైతే వాటర్‌ని సక్ చేసుకున్నాం మిషన్ అనేది ఆన్ అయిందో మెకానికల్ ఎనర్జీ ఇది ఉంది చూసారా? ఈ పార్ట్‌కి ఒక మోటార్ అనేది అటాచ్ చేసి ఉంటది. ఆ మోటార్ రొటేట్ అవుతుంటే ఈ ఇంపెల్లర్ కూడా రొటేట్ అవుద్దండి. ఓకే. ఎప్పుడైతే మోటార్ అనేది రొటేట్ అవుతుంటే ఇంపెల్లర్ అనేది రొటేట్ అవుద్దో అప్పుడు సక్షన్ అనేది జనరేట్ అవుద్ది అక్కడ. అక్కడ సక్షన్ అంటే పీల్చుకునే తత్వం అనేది సక్షన్ అనేది స్టార్ట్ అవుద్ది. ఎప్పుడైతే సక్షన్ అనేది స్టార్ట్ అయిందో ఈ సోర్స్ ట్యాంక్‌లో ఉన్న వాటర్ అనేది ఇలా సక్ చేసుకుంటది. ఇలా సక్ చేసుకొని ఇలా రాదండి లోపలికి. ఇది ఉంది చూసారా? ఈ పైప్. ఇక్కడ నుంచి అటు సైడ్ అటాచ్‌మెంట్ ఉంటది. ఇది ఫ్రంట్ వ్యూ కాబట్టి మీకు ఇలా కనిపిస్తుంది. జనరల్‌గా ఇలా అటాచ్‌మెంట్ ఉంటది. ఇట్లొస్తాయి. వాటర్ అనేది ఇలా లోపలికొచ్చి ఇంపెల్లర్‌ని స్ట్రైక్ చేస్తది. అప్పుడు ఇంపెల్లర్ అనేది రొటేట్ అవుద్ది. అప్పుడు ప్రెషర్ అనేది డెవలప్ అయ్యి ఆ వాటర్ అనేది ఇలా అవుట్‌లెట్ డిశ్చార్జ్ పైప్ నుంచి ఇలా మనకు కావాల్సిన ఓవర్ హెడ్‌లోకి వస్తాయి. ఏం లేదు వాటర్‌ని ఇంపెల్లర్ అనేది రొటేట్ అవుతుంటే సక్షన్ ఎనర్జీ అనేది డెవలప్ అవుద్ది. ఆ సక్షన్ ఎనర్జీకి సోర్స్‌లో ఉన్న వాటర్‌ని సక్ చేసుకొని ఇంపెల్లర్‌లోకొచ్చేసి ఇంపెల్లర్ రొటేట్ అయ్యి వాటర్ అనేది మనకి ఇలా సోర్స్ ట్యాంక్‌లోకి మనకు కావాల్సిన ఓవర్ హెడ్ ట్యాంక్ అంటే మనకు కావాల్సిన డెస్టినేషన్ ట్యాంక్ ఉంటది కదా! ఆ ట్యాంక్‌లోకి మూవ్ అవుద్ది.